మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వివిధ గ్రామాల్లో గొడవలు జరుగుతున్నప్పటికే ఆ గ్రామాల నుంచి కొంతమంది మనకు ఫోన్లు చేయటం, మా వైపున మాట్లాడేవాళ్ళు కానీ, లేకుంటే కనీసం మాకు భరోసా ఇచ్చేవాళ్ళు కూడా లేరని చెప్పేసి ఫోన్లు చేయటం. ఆ తర్వాత అందరం చర్చించుకొని దగ్గరగా ఉన్న మిత్రులందరం ప్రజా సంఘాలు ముందు సమావేశమయ్యి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల తరఫున మనం ఒక భరోసా కల్పించాలని కూడా ఒక ఆలోచన చేశాం. సరే, దీనికి సిపిఐ చేస్తుందని, కొంతమంది సిపిఎం చేస్తుందని, లిబరేషన్ చేస్తుందని, ఈ విధమైన పార్టీ పేర్లు వస్తే బాగుండదేమని ఒక ఆలోచన చేసి బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది ఒకటి పెట్టి అన్ని పార్టీ వాళ్ళని, అన్ని ప్రజా సంఘాల వాళ్ళని ఇందులో కలుపుకొని, ఇందాక మన చిన్న ఏదైతే చెప్పాడో నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి ఆ గ్రామాల్లో వెళ్ళి పరిశీలించి వాస్తవాలు తెలుసుకొని ఆ తర్వాత మనం వినుకొండలో పెద్ద మీటింగ్ పెట్టి ఈ భవిష్యత్తులో ఈ దళితుల పైన, బీసీల పైన ఒక రాజ్య అహంకారంతో, భూస్వామ్య మనస్తత్వంతో జరిగేటువంటి దాడులు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే మనకి తెలిసిన సమాచారం ప్రకారము కొల్లాపల్లిలో ఎలక్షన్ రోజు మరి పల్లె మీదకి వెళ్ళి దాడి చేసి కొట్టినట్టు పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ధైర్యంగా ఎదుర్కొని పోలీసులను ఇంట్లో కూడా బంధించినట్టు పరిస్థితి ఉంది. తర్వాత గుమ్మనంపాడులో కూడా దళితుల పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన పేర్లపాడులో నిన్న వాళ్ళు నాకు కనపడి ఫోన్ వినిపించారు. అతి భయంకరంగా చెప్పలేనటువంటి మాటలు, బూతులతోటి ఇంకా మా ప్రభుత్వం వచ్చింది, మీ ఇష్టం వచ్చినట్టుగా ఇందాక మన మామూలు చెంది ఎవరైతే చెప్పారో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చలాయిస్తాం అనుకున్నారేమో, ఇప్పుడుతో ఈ గంటతో ఈ నిమిషంతో మీరు కామ్గా ఉంటే చాలా మంచిది, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవచ్చుదని ఇవాళ ఫోన్లో హెచ్చరిస్తే రికార్డు మొత్తం కూడా ఎన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ జరిగిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దళితులపై దాడులని జరగడం వల్ల ఈ సమావేశం గతంలో ఉన్న పార్టీకి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఎవరికైనా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, పని చేస్తేనే ప్రజలు పరిపాలన అందిస్తారని చెప్పి ఇది ఒక మంచి గుణపాఠంగా అందరూ కూడా, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా గమనించి గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామ స్థాయి నుంచి వినుకొండ నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన, బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరిగిన క్షమించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఇటువంటి చర్యలకి ముందుండి ఎవరైతే దాడులు చేసి నిర్వహిస్తారో వారందరి మీద తగినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు ధోరణి ఎలా ఉందంటే ఎర్రగిల్లి జోలపడినట్టుగా ఉంది. అధికారంలోకి వచ్చిన నాయకులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు, వారందరూ కూడా సామరస్యంగా పోతాం, మనకు ఎటువంటి గొడవలు అవసరం లేదు, క్షమించండి, వదిలేయండి అన్నట్టుగా చెప్పుకొస్తా ఉన్నారు. కానీ గ్రామ స్థాయి నుంచి చూస్తా ఉంటే వాళ్ళు చెప్పేది చెప్తానే ఉన్నారు, వీళ్ళు చేసేది చేస్తానే ఉన్నారు. ఏది ఏమైనా ఇక నుంచి ఖండించేది లేదు అని చెప్పేసి అఖిలపక్ష సంఘం తరఫున, కుల సంఘాల తరఫున మేమందరం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఇటువంటి చర్యలకి ధీటుగా ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటీవల కాలం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పలు గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగినాయి. అది దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేమిటంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మీద కొంతమంది ఓటు వేయలేని నెపంతో దాడి చేయడం అనేది దారుణం. ఈ పార్టీకి ఓటు వేశామని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, వైసీపీకి ఓటేశారని కొన్ని గ్రామాల్లో పేర్లు దోషించి, కులం పేరుతో దోషించి ఇళ్లలో దూరి వాళ్ళని కొట్టడం, ఆస్తి నష్టం చేయడం, ప్రాణాలు తీసేంత ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. రాజ్యాంగబద్ధంగా ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది. 2000 రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కొని ఆ అవసరం అయిపోయిన తర్వాత ఆ దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇటీవల కాలంలోనే మన పల్నాడు జిల్లాలో కొన్ని గ్రామాల్లో తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. ఈ గ్రామాల్లో గొడవలు చూసిన తర్వాత మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి, దీన్ని ఎవరో ఒకళ్ళు భుజాన వేసుకొని దీనివైపు మాట్లాడకపోతే ఇది తీవ్ర స్థాయికి వెళ్తుందని, దీన్ని ఎవరో ఒకళ్ళు ఖండించి ఈ అధికారం ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇవాళ తెలుగుదేశం కావచ్చు, రేపు వైసీపీ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, దీన్ని ప్రశ్నించే తత్వం లేకపోతే
ఇక అడవిలో జంతువులకి మనుషులకి తేడా ఏమీ లేదు కాబట్టి వాడు నోరు ఉంది వాడు నోరు లేదనే భావంతో ఇలా దాడులు చేయడం అనేది దుర్మార్గం. ఎవరైనా కానండి, కులం మీద మతం మీద దాడులు చేయడం అనేది దుర్మార్గం. వినుకొండ పట్టణంలో ఇలాంటి దాడులు ఇంత ముందు ఎప్పుడూ లేవు. దీన్ని మొదలుపెట్టిందే గత ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే పెద్ద మనిషిగా వ్యవహరించారో స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, గత ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకు కూడా భరోసా కల్పించాలి. ఏదో ఓడిపోయామని చెప్పి ఎప్పుడో కాపాడకుండా ఉంటాం. గెలిచిన వాళ్ళు బయటకు వచ్చి దాడులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ఎక్కడా లేని చరిత్రలో మనకి వినుకొండ పట్టణంలో ఎక్కడ కూడా ఇంతకుముందు ఎక్కడ దాడులు జరగలేదు. ఇలాంటి సంస్కృతిని విడనాడి అందరం కలిసి రేపు కొత్త ప్రభుత్వం చేసే పథకాలు ప్రజల్ని మెప్పించి మళ్ళీ ఇంకా గెలవాలని ప్రయత్నించాలి కానీ దాడులు చేసి వాళ్ళలాగా అట్టడు సాగిపోయే ఆలోచన వద్దని నా అభిప్రాయం. ఇద్దరు వ్యక్తులు ఏటకోడవులు తీసుకొని గ్రామం మీదకి వచ్చి భయంకరంగా పోలీసుల సమక్షంలోనే భయంకరమైన దాడి చేయాలనుకున్న ప్రయత్నించారు. దీన్ని మేము తీవ్రంగా ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. పోలీసులు ఉండగానే అటువంటి మారణాయుధాలు తీసుకొని పోలీసుల సమక్షంలోనే దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి పోలీసులు కొంత ఆ బలహీన వర్గాల్ని ఆ మాదిగపల్లిని సేవ్ చేశారు. ఇప్పుడు కూడా అక్కడ పోలీస్ మీటింగ్ జరుగుతూ ఉంది. పోలీస్ సమక్షంలో జరిగినప్పటికీ ఇంతవరకు వారిపై చర్యలు లేవు. అంటే అధికార దుర్వినియోగం, అధికార అహంకారం, కులాధిపత్యం ఖచ్చితంగా ఈ మూడు నడుస్తున్నాయి. మరి అక్కడే కాకుండా నియోజకవర్గంలో చాలా సంఘటనలు జరిగాయి. ఖచ్చితంగా మనం ఏదైతే బలంగా జరిగినటువంటి సంఘటన స్థలానికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసి ఖచ్చితంగా బలహీన వర్గాల తరఫున మీ పక్షాన మేము మాట్లాడతాం, ఏ సమస్యకైనా ప్రజల సమస్యల తరఫున మేము మాట్లాడతామని మనం ప్రజా సంఘాలుగా వాళ్ళకి బలం చేకూర్చినప్పుడు, వాళ్ళకి ఒక భరోసా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మన వైపు నడవడానికి, ఎందుకంటే మన కోసం కాకపోయినా వాళ్ళ రక్షణ కల్పించుకోవడం కోసమైనా ఖచ్చితంగా మనల్ని ఆశ్రయించే పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. కానీ అటువంటి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం మనకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన అటువంటి సంఘటనల దగ్గరికి నిర్ధారణకు వెళ్దాం. అక్కడ ఈపూర్లో కానీ మొక్కాళ్ళలో అయితే ఇప్పుడు ఇంకా సమస్య ఉంది. ఇంతవరకు వాళ్ళపై అంతా వేట గొడవలు తీసుకొని వేరే స్వరవిహారం తీసినటువంటి వ్యక్తుల్ని కేవలం నామకే వస్తు కేసు కట్టారు కానీ వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అటువంటి సంఘటనలు మనం వెళ్ళి తీవ్రంగా అరెస్టులు చేయించగలిగితే బలహీన వర్గాలు కొంత ఊపిరి పీల్చుకొని ప్రజా సంఘాల వైపు మన వైపు వాళ్ళ అవసరం కోసమైనా, రాజకీయ పరంగా కాకపోయినా వాళ్ళ అవసరం కోసమైనా, వాళ్ళ రక్షణ కొరకైనా మన వైపు నడవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. కాబట్టి మనం వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళ ప్రభుత్వానికి, ఆధిపత్య కులాలకి, బలహీన వర్గాల జోలిస్తే ఖబర్దార్, వాళ్ళ పక్షాన మేమున్నాం, దేనికైనా మేము సిద్ధమైనటువంటి అటువంటి భరోసాను మనం వాళ్ళకి ఇవ్వాలా. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండించి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా వాళ్ళు భయపడే రీతిగా మనం ఉద్యమించాలని సందర్భంగా తెలియజేస్తూ